ఆయిల్ ధరలు పెరిగితే మాకే లాభం, కానీ ఇది ఆయిల్ ధరలు పెరిగితేనట అమెరికా ప్రెసిడెంట్ మాకే లాభం అని అంటున్నాడు. ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అమెరికా. కాబట్టి చమురు ధరలు పెరిగితే మేము చాలా డబ్బు సంపాదిస్తాం. కానీ నా దృష్టిలో అంతకంటే ముఖ్యమైన విషయం దుష్ట సామ్రాజ్యం అయిన ఇరాన్ను అడ్డుకోవడం, ఆ దేశం అణ్వాయుధాలను సమకూర్చుకోకుండా చూడడమే నా మొదటి ప్రాధాన్యత. అణ్వాయుధాలతో ఇరాన్ పశ్చిమాసియాను అంతిమంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. నేను దానిని ఎప్పటికీ జరగనివ్వను. ఇది అసలు విషయం. యాక్చువల్లీ ఇది మతపరమైన యుద్ధం, పైకి వాణిజ్యపరమైన యుద్ధంలాగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళు యురేనియం శుద్ధి చేసి అణుబాంబులు తయారు చేయొద్దు అని పైకి కనిపిస్తున్నప్పటికీ ఇది ఒక విధంగా మతపరమైన యుద్ధమే. ఇది మతపరమైన యుద్ధమే ఇది. ఎందుకంటే దీని మూలాలన్నీ ఇజ్రాయెల్ తోటి ముడిపడి ఉన్నాయి. ఇజ్రాయెల్లోనే క్రిస్టియానిటీ పుట్టింది, ఇజ్రాయెల్లోనే యూదా మతం పుట్టింది, ఇజ్రాయెల్లోనే యూదా మతం అక్కడిదే. ఈ యూదా మతమే అన్ని మతాలకు తల్లి లాంటిది అనేది ఒక వాదన. బైబుల్ ప్రకారము ఇప్పుడు వీళ్ళు మన మోదీ గారు ఏమన్నారు, భారతదేశం అనేది మన మదర్ ల్యాండు, మన ఫాదర్ ల్యాండ్ వచ్చేసి ఇజ్రాయేలు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? అందరం అక్కడ పిల్లలమే అన్నట్టు. బైబుల్ ప్రకారం ఆదాం హవ్వ అని ఉన్నారు కదా, ఈ ప్రపంచ జనాభా అంతా ఆదాం హవ్వ సంతతే. ఈ ఆదాం హవ్వ సంతతి నుండి విడిపోయిన వాళ్ళే ఈ ప్రజలంతా, వీళ్ళే వేరే మతాలుగా మారి ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు అనేది వాళ్ళ భావన బైబుల్ ప్రకారం. అయితే ఇప్పుడు ఈ విడిపోయిన పిల్లలంతా వేరే వేరే మతాలుగా ఉన్నారు కదా. ఇజ్రాయెల్లో వీళ్ళ పవిత్ర స్థలం ఉన్నది, ఇజ్రాయెల్లో ఓ పవిత్ర స్థలం ఉన్నది. అది మాది అంటే మాది అని కొన్ని మతాల మధ్య యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధమే అంతర్లీనంగా అధిగనబడ్డప్పటికీ బయటికి మాత్రం అది వేరే తిరిగా ఎక్స్పోజ్ అవుతుంది. మత యుద్ధం లాగా బయటికి కనబడకుండా పైకి ప్రపంచానికి పెనుముప్పు ఉన్నది అది ఇది అని బయటికి అంటుంటారు. నిజానికి కూడా ఇజ్రాయేలు ట్రంప్ చెప్పిన దాంట్లో ఒక మాట నిజం ఉన్నది. ఇరాన్ లాంటి దేశం కనుక అణ్వాయుధాలను సంపాదించుకొని పెట్టుకుంటే, అణుబాంబులు తన దగ్గర ఉంటే తప్పకుండా అది కొంత ప్రపంచానికి పెనుముప్పే పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ఐడియాలజీ అనేది కొంత వాళ్ళది భయంకరమైన ఐడియాలజీ. ఎందుకంటే ఇతర దేశాల మీదికి ఇతర సామ్రాజ్యాలను వెంటాడకుండా ఆక్రమించుకునేది ఎవరనేది ఒకసారి చరిత్రలోకి పోయి చూడండి. ఇప్పుడు హైదరాబాద్ని పాలించింది ఎవరు? మనకు పార్షియన్లు, ఇరాన్లు. ఎక్కడనో ఇరాన్ నుండి వచ్చి హైదరాబాద్ నుంచి ఎరబట్టిండు వాడు. అంటే ఆలోచనలు ఉంటాయి. ఆ శక్తిని వాళ్ళు కూడగట్టుకుంటే ప్రపంచాన్ని ఏలాలే, ప్రపంచంలో మన సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దాన్ని అమెరికా అధ్యక్షుడు పసిగట్టే ఖమేనీని లేపిపారేసిండు. కాబట్టి ఆయన ఏమంటాడు, ఆయిల్ ధరలు పెరిగితే మాకే లాభం, ఎందుకంటే అత్యధికంగా ఉత్పత్తి చేసేది మేమే, కానీ మాకు దానికంటే కూడా దుష్ట సామ్రాజ్యం స్థాపించాలనే ఒక ఇరాన్ లాంటి నియంతలను చంపడమే మా మొదటి ప్రాధాన్యత అన్నారు. ఈ విషయంలో ట్రంప్ గారిని ఓ విధంగా మనము అభినందించాల్సిందే. ఈ విషయం వరకు మాత్రమే, ఖమేనీ లాంటి అతం చేసే వరకు మాత్రమే మనం ఆయనను సమర్థించవచ్చు. మళ్ళీ వేరే విషయాల్లో అన్నిట్లో ఆయనను మనం సమర్థించలేము.